నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తులారాశి వారికి ఈ జూలై మాసము ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు గతములో వేసినటువంటి దానికి కాకుండా భిన్నముగా వీళ్ళే మార్చుకొని ఒక అడుగు ముందుకు వేరే విధముగా చేస్తే బాగుంటుంది అని ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మేలు జరుగుతుంది. బంధువులు వాళ్ళు వీళ్ళు రావటం చేయటము, దానివలన కాస్త డబ్బు ఖర్చు వ్యయం జరుగుతుంది. వ్యయం జరిగింది అని అనుకునేటువంటి లోపలే మళ్ళీ వీళ్ళకి ఏదో ఒక రకంగా డబ్బు చేతికి రావటము కూడా జరుగుతుంది గాక. ఏదో ఒక పనులు ఆ పని కావటము, డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారతారు పూర్ణముగా. ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్థిర చరాస్తులకు కలిగినటువంటి విషయాల్లో ఒక కీలకమైనటువంటి విషయం వీళ్లకు తెలియడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వాటి మీద వీళ్ళ యొక్క పెట్టుబడులు ఉంటాయి గాక. పెట్టుబడులు కూడా చాలా అనూహ్యముగా కలిసొచ్చి ఒక దాని మీద పెట్టుబడి పెడదాం బాగుంటుంది అనేటువంటి ధోరణితో పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. త్వరితగతిన ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకొని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడితే ఆ పనులన్నీ కూడా వీళ్లకు సఫలీకృతమయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. ఒక వెలుగు వెలగటానికి మంచి మార్గము. పూర్వము ఎప్పుడో చేసినటువంటి పని మళ్ళీ వీళ్లకు ఆ పని చేసింది వీళ్ళే అని పరిచయం చేసేటువంటి పరిస్థితి. అలా మళ్ళీ ఒక వెలుగు వెలగటానికి మంచి మార్గం అనేటువంటిది ఈ మాసములో దొరుకుతుంది. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు రావడం అనేది వస్తుంది కాక. కానీ ఎక్కడో చిన్న ఇబ్బంది అనేటువంటిది మాసాంతంలో కలగవచ్చును. జాగ్రత్త వహించండి అనేది తెలియజేస్తున్నాను. సో ఆ మాసం అంతా బాగానే ఉంది తులారాశి వారికి కూడాను. ఇక దైవారాధన, రంగుల దిక్కుల విషయం చెప్పండి గురువుగారు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి. వీళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. అన్నీ అనుకూలించేటువంటి పరిస్థితులే ఉంటాయి గాక. ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది అని గనక వీళ్ళు అనుకుంటే తెలుపు తప్ప వేరే ఏది వాడినా ఉపయోగము లేదు. నలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. తెలుపు అయితే తెలుపు మాత్రమే వాడితే ఈ మాసం అంతా కూడా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు వీళ్లకు దక్కుతాయి గాక. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధించటం చాలా యోగదాయకమైనటువంటి విషయం. విష్ణువును ఆరాధిస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, ముఖ్యమైనటువంటి ఫలితాలు, అతి ముఖ్యమైనటువంటి పనులు మాకు కావాలి అంటే ఏమి చేస్తే బాగుంటుంది అని కనుక ఆలోచన చేసినట్టయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏ పని మీద వెళ్ళినా ఏదో వెళ్ళకపోయినా శుక్రవారం నాడు మాత్రము 3 తొలపాకులు 2 ఒక్కలు దగ్గర పెట్టుకొని వీళ్ళు ఏదైనా ఒక పని మీద బయటికి పోతే, లేదు రేపు వెళ్ళాల్సినటువంటి పని అనుకొని ఇవాళ కొంచెం అట్లా బయటికి పోయి రావటం కానీ నిన్న జరిగినటువంటి దాని మీద ఎలా వస్తుందో ఏమో స్పందన వాళ్ళ నుంచి మనకు తెలియాల్సింది ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు మరుసటి రోజు ఈ పని శుక్రవారం రోజు మాత్రం వీళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలు. ప్రతి శుక్రవారము తప్పకుండా కొన్ని పనులలో విజయం లభిస్తుంది గాక.
తులారాశి వారికి కూడా మాసం అంతా బాగానే ఉంది. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్ మ్యాక్సిమం వేసుకోండి. బ్లాక్ అస్సలు వాడకూడదు అన్నట్టుగా చెప్పారు గురువుగారు. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ముందు మనం ఏం చేయాలి? వీటిని పరిహారాలని చేసుకునే ముందు ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోవాలి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.